2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ అంటే మనం ఇదివరకు స్టూడెంట్ కిడ్స్ యాప్ అంటాము. ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ లో విద్యార్థుల యొక్క షూ సైజ్ వివరాలను ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర లేటెస్ట్ యాప్ ని మనం మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు లేటెస్ట్ వెర్షన్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ను ఓపెన్ చేయండి. యాప్ను ఓపెన్ చేయగానే ఇక్కడ మనల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చేసరికి ఇదివరకు మనం ఈ స్టూడెంట్ కిట్స్ లో ఏ యూజర్ నేమ్ అయితే ఇచ్చామో సేమ్ అదే యూజర్ నేమ్ ఇవ్వండి. అంటే దీంట్లో ఇదివరకు మనకి పాత ఐఎంఎస్ యాప్ యూజర్ నేమ్ ఉంది కదా, సేమ్ అదే యూజర్ నేమ్ ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది దీనికి ఇదివరకు డిఫాల్ట్ పాస్వర్డ్ SKT@2024 ఉండేది, కానీ దానిని మనం మార్చాము. అంటే మనం ఇదివరకు ఈ పాస్వర్డ్ని ఎప్పుడు మార్చామంటే మనం స్పోర్ట్స్ మెటీరియల్కి సంబంధించి ఎస్టిమేషన్ అమౌంట్ను మనం స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్లో మనం ఆ ఎస్టిమేషన్ అమౌంట్ని ఇచ్చేటప్పుడు స్టూడెంట్ కిట్స్ యొక్క పాస్వర్డ్ని మార్చడం జరిగింది. కాబట్టి మీరు స్పోర్ట్స్ మెటీరియల్ ఎస్టిమేషన్ను సబ్మిట్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే మార్చారో సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్లో ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే మనం పాస్వర్డ్ మార్చాం కాబట్టి ఆ పాస్వర్డ్ని మార్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా పైన కార్నర్లో, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత మాడ్యూల్స్లోకి వెళ్ళండి. మాడ్యూల్స్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో షూ సైజ్ క్యాప్చరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి తరగతుల వారీగా విద్యార్థులు కనిపిస్తారు. ఇక్కడ మనం ఏ తరగతికి అయితే మనం ఈ షూ సైజ్ క్యాప్చరింగ్ ఈ వివరాలను ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ తరగతిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన సెర్చ్ స్టూడెంట్ అని చెప్పేసి ఇక్కడ మనం విద్యార్థుల్ని సెర్చ్ చేయవచ్చు. లేదంటే పైకి కిందకి జరిపిన మనకి విద్యార్థుల యొక్క వివరాలు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ షూ సైజు వివరాలను ఎంటర్ చేయడానికి విద్యార్థి కింద ఉన్న అక్కడ ఎంటీ బాక్స్ ఉంది కదా, షూ సైజు అని చెప్పేసి దానికి ఎదురుగా ఎంటీ బాక్స్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ షూ సైజుని మనం సెంటీమీటర్స్లో మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మనకి క్లారిటీగా ఇక్కడ బ్రాకెట్లో సెంటీమీటర్స్ అని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ముందుగానే సెంటీమీటర్స్లో ఈ కొలతలని తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఆ షూ సైజుని ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం ఒక విద్యార్థి యొక్క వివరాలైనా ఇవ్వవచ్చు, లేదంటే అందరి యొక్క వివరాలని ఒకేసారి మనం ఇవ్వవచ్చు, నో ప్రాబ్లం. ఇలా ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర యాప్లో విద్యార్థుల యొక్క షూ సైజ్ వివరాలను ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ అనేది amravatiteacher.com నుంచి మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.